హాయ్ అలాగే నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చే మనం బిగ్ బాస్ సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే నేను thumbnail పెట్టినట్టుగా బిగ్ బాస్ అసలు ముచ్చట పక్కకి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ అంటే గొడవలేనా, అసలు రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారా, ఇట్లాంటి అన్నిటి గురించి కూడా మాట్లాడదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది అని అంటే ముందుగా బిగ్ బాస్ మీద కొన్ని రూమర్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టునే కొన్ని బిగ్ బాస్ టీమ్ చేస్తున్న మిస్టేక్లు కూడా ఈ వీడియోల గురించి మాట్లాడుకుందాం. కంటెస్టెంట్లు ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటారు, అసలు బిగ్ బాస్ థీమ్ ఏంటి, ఆ థీమ్ అనేది పక్కకి వెళ్ళిపోతుందా అనే కాన్సెప్ట్లో ఈ వీడియో ఉండబోతా ఉంది. సో చివరి వరకు వీడియో చూడండి. నేను చెప్పేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటుగా సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ చేసుకుందాం. దాంతోపాటుగా బిగ్ బాస్ 8 రివ్యూస్ కూడా రెగ్యులర్గా మన ఛానల్ రాబోతా ఉన్నాయి, అప్డేట్స్ కూడా జెన్యూన్ అప్డేట్స్. ఇక విషయానికి వస్తే బిగ్ బాస్ షో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మనం లివింగ్ ఆఫ్ స్టైల్, మనం బతికే విధానం అంతా ఎట్లుంది అని అంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు చూసుకున్నట్టయితే నాకు ఇంటర్ వరకు వచ్చేంత వరకు కూడా ఒక మొబైల్ ఫోన్ని చూడడం కానీ మొబైల్ ఫోన్ పట్టుకోవడం కానీ నాకు తెలియదు. నాకు ఇప్పుడు నేను 1992 నేను పుట్టింది. సో నాకు దగ్గర ఇంటర్ 1 కంటే 2007, 2008, 2009 వరకు కూడా ఒక నోకియా మొబైల్ పట్టుకునేటువంటి ఇది నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చిన్నప్పటి నుంచే కూడా మొబైల్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. దాంతోపాటుగా టీవీస్కి బాగా స్మార్ట్ టీవీలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. తర్వాతకి ఇంకా ఒక నలుగురు కలిసి కూర్చొని కానీ ఒక 4 మంది పిల్లలు బయట కూర్చొని ఆడే ఇది లేదు. మొత్తం కూడా అంతా కూడా లివింగ్ ఆఫ్ స్టైల్ మారిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ పుణ్యమా అని చెప్పేసి ఏంటంటే ఒక 20 మందిని బిగ్ బాస్ హౌస్లకు పంపించి వాళ్ళకి మొబైల్ లేకుండా టీవీ లేకుండా వాళ్ళు ఎట్లా గడపగలుగుతారు. దాంతోపాటుగా కొంచెం మనం చూడడానికి ఆడియన్స్ చూసే వాళ్ళకి కొంచెం రక్తి కట్టించే విధంగా కొంచెం ఎలిమినేషన్స్ అని, నామినేషన్స్ అని, దాంతోపాటుగా టాస్క్లని ఉన్న వాళ్ళు 20 మంది కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే, కొంచెం టైంపాస్ అవ్వాలంటే, లేదంటే వాళ్ళకి సమయం అనేది తెలియకుండా జరగాలి అని అంటే, ఎందుకంటే వాళ్ళకి టీవీలు ఉండవు, వాచ్లు ఉండవు, తర్వాత మొబైల్ ఫోన్స్ ఉండవు. కాబట్టి సో వాళ్ళని తీసుకుపోయి అట్లా కూర్చోబెడితే ఖచ్చితంగా పిచ్చోళ్ళు అవుతారు. సో ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు అక్కడ గడపడం జరగదు. కాబట్టి సో వాళ్ళకి శారీరకంగా, మానసికంగా, వ్యక్తిత్వంగా కొద్దిగా వాళ్ళ బిహేవియర్లు ఏంటి తెలుసుకోవడం కోసం మనం కూడా అక్కడ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం కోసం కూడా ఈ షో అనేది అసలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో బిగ్ డాడీ అని చెప్పి జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ అని చెప్పేసి మన హిందీలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత రకరకాల భాషలు, ఇప్పుడు 8 భాషల్లో ఏమో బిగ్ బాస్ నడుస్తూ ఉంది. సో ప్రతిసారి కూడా జరిగేది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఒక బ్రోతల్ షో అని అంటే ఎట్లా మాట్లాడతారంటే బిగ్ బాస్లో ఇక ఓన్లీ సెక్సువల్ కంటెంటే ఎక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్లో మాట్లాడతారు. అసలు నిజంగా చూడాలంటే అక్కడ దగ్గర 80 కెమెరాలు చిల్లర ఉంటాయి. కొన్ని మనకు కనపడిన కెమెరాలు కూడా చాలా ఉంటాయి. సో దాంతోపాటుగా ఈ మధ్య మనకి నాన్ స్టాప్ నుంచి 24/7 లైవ్ కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. నైట్ పూట మనకి బెడ్రూమ్లో 24/7 నైట్ మొత్తం కూడా మనకి లైవ్ కనపడుతూనే ఉంటుంది. సో వాస్తవంగా మన తెలుగు బిగ్ బాస్లో జరిగేది ఇది. సో ఈ మధ్య హిందీ బిగ్ బాస్లో జరిగినటువంటి చిన్న ఇష్యూ కారణంగా, చిన్న ఇష్యూ అని అంటే అది బిగ్ బాస్ టీం చేసిన తప్పిదమా లేకపోతే ఇంకెవరైనా కానీ అంటే అక్కడికి వెళ్ళింది వైఫ్ అండ్ హస్బెండ్ పంపించారు, ఏదో చిన్న ఇష్యూ జరిగింది, దాని మీద మళ్ళీ రగడం మొదలైంది. సో ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడతాం. సో ఇక్కడ ఒకసారి బిందు మాధవి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఒక మంచి మాటలు చెప్పండి బిగ్ బాస్ కాన్సెప్ట్ గురించి. బిగ్ బాస్ అంటే బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అసలు బిగ్ బాస్ అంటే శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసానికి ఒక మంచి ఇన్స్టిట్యూట్ లాంటిది, అంటే ఒక మంచి కేంద్రం లాంటిది అని చెప్పిండు. సో నిజమే, బిగ్ బాస్ షో ప్రాధాన్యతే. అది చూసిన తర్వాత బిగ్ బాస్ టీం కూడా నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ టీం అసలు మెయిన్ కాన్సెప్ట్ని, మెయిన్ థీమ్ని మర్చిపోయింది అనిపించింది. అసలు ఎందుకు అని అంటే బిగ్ బాస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు కానీ, తర్వాత లేదంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు వాళ్ళతోటి చిన్న డిబేట్ ప్రోగ్రామ్ పెట్టించాలి. అసలు బిగ్ బాస్లో ఇన్ని వారాలు ఉన్నారు కదా, బిగ్ బాస్లో ఇన్ని వారాలు ఉన్న తర్వాత మీకు మొబైల్ ఫోన్స్ కానీ ఇవి లేనప్పుడు మీ బిహేవియర్ ఎట్లుంది, అంటే మొబైల్స్ ఫోన్ ఇవన్నీ లేకుండా కూడా మనం లివింగ్ చేయగలుగుతామా, అసలు ఏం నేర్చుకోగలిగారు, అసలు విన్నర్ అయిన కంటెస్టెంట్ క్వాలిటీస్ ఏంటి, అసలు ఆ విన్ అవ్వడానికి జరిగినటువంటి ఆ 15 వారాలు ఆయన బతికిన విధానం ఏంటి, అసలు ఆయన ఎట్లా ఉండగలిగిండు, ఆయన బిహేవియర్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఆయనతోనే చెప్పించాలి. సో మీరు అంటే నలుగురికి, అంటే బిగ్ బాస్ షో చూసినటువంటి ఆడియన్స్కి విన్నర్ నుంచి ఒక మంచి స్పీచ్ అనేది ఇప్పించగలిగితే మటుకు డెఫినెట్గా షో మీద మంచి రెస్పెక్ట్ పెరుగుద్ది. సో కానీ ఇక్కడ ఏమైపోయిందనంటే బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు వచ్చినప్పుడు బిగ్ బాస్ మనకి ఎన్టీఆర్ గారు మనకి ఆయన స్టార్టింగ్ ప్రోమోస్ వచ్చినప్పుడు 60 కెమెరాలు అన్నాడు, తర్వాతకి 15 మంది కంటెస్టెంట్స్ అన్నాడు, దాని తర్వాత ఒకటే రూమ్లో మొబైల్ ఫోన్ ఉండదు, వాచ్ ఉండదు, తర్వాత టీవీస్ ఉండవు,
వాళ్ళు ఎలా గడపగలుగుతారు, అసలు ఇవన్నీ లేకుండా మనిషి బతకగలుగుతారా లేదా, అందులోకి పంపించిన కంటెస్టెంట్ల స్వభావాలు ఏంటి, కొంతమంది బాగా తెలివైన వాళ్ళని పంపించారు, అంటే ఏ విషయాన్నైనా తట్టుకోగలిగే వాళ్ళని పంపించారు, చిన్న చిన్న విషయాలకి బాగా ఏడ్చేటోళ్ళని పంపించారు, తర్వాత క్రిటిక్స్ని పంపించారు, తర్వాత కామన్ మ్యాన్స్ని పంపించలేదు. కానీ వాస్తవంగా ఇది కూడా చిన్న మైనసే, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ సెలబ్రిటీసా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఆ సెలబ్రిటీస్ని ఎందుకు పంపిస్తారనేది కూడా మీకు చెప్తా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఆ షో జరిగిందంతా కూడా బిగ్ బాస్ ఆడియన్స్ సంథింగ్ అంటే మన తెలుగు ఆడియన్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బిగ్ బాస్ హౌస్ అంటే ఇట్లా ఉంటుంది పలానా, అంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు. తర్వాత చిన్న టాస్కులు జరిగినాయి, బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇస్తూ ఉంటాడు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మెంటల్కి సంబంధించి కొన్ని టాస్కులు జరుగుతూ ఉంటాయి, నామినేషన్ జరుగుతూ ఉంటాయి, డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. అంటే మనిషి అనేటోళ్ళు ఒక మొబైల్ లేకపోయినా టీవీ లేకపోయినా బతకచ్చు అనే కాన్సెప్ట్లో ఆ షో అనేది మనకి బాగా చూపించగలిగారు. సో దాని తర్వాత సీజన్ 2 జరిగింది. సీజన్ 2లో కూడా మనకి కామన్ మ్యాన్స్ అని చెప్పి తీసుకున్నారు ఒక ఇద్దరు, కానీ అది కామన్ మ్యాన్ కాదు, కాకపోయినా కొంచెం సెలబ్రిటీ మోడల్ని తీసుకున్నారు. సో సీజన్ 3, 4, 5, 6 ఇట్లా జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే బిగ్ బాస్ అసలు కాన్సెప్ట్ అనేది ఆడియన్స్కి ఏం నేర్పిస్తుంది అనే కాన్సెప్ట్ని వీళ్ళు మర్చిపోయారు. అంటే వీళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ షోగానే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు తప్ప బిగ్ బాస్ ద్వారా మనం బిగ్ బాస్ చూసేటువంటి ఆడియన్స్కి మనం ఒక లెసన్ని నేర్పిస్తున్నాం అనే కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోయారు. దాంతోపాటుగా ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్కి ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఏంటంటే ఫస్ట్ అసలు అందులో జరిగేది రొమాన్సు, ప్రేమ కథలు ఇవన్నీ కూడా జస్ట్ కల్పితాలే. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక టీనేజ్ గ్రూప్ వాళ్ళని పంపించారు, 18 to 15 years వాళ్ళని పంపిస్తారు. వాస్తవం కొన్నిసార్లు వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకు అవుతారు అని అంటే వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు లైఫ్లో వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తిరుగుతూనే ఉంటారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరూ లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మింగిల్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి, అది వాస్తవం. దాని తర్వాత నెక్స్ట్ అందులో జరిగే నామినేషన్స్లో కొంచెం ఈ మధ్య కాలంలో రానుగా సరైన పాయింట్స్ చెప్పలేకపోవడం, సరైన పాయింట్స్ అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్స్ అనేవి పెట్టలేకపోవడం, అక్కడికి వచ్చి కంటెస్టెంట్లు కూడా ఏదో నామినేషన్స్ అంటే ఏదో సాదాసీదగా తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాలు బిగ్ బాస్ టీం చొరవ తీసుకోలేకపోవడం అంటే రాను బిగ్ బాస్లో జరిగేటువంటి మిస్టేక్స్ అనమాట నేను చెప్తేది. అందుకే బిగ్ బాస్ ఆడియన్స్కి బిగ్ బాస్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యన రీల్స్ పెడతా ఉంటే నెగిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువ వస్తాయి, దానివల్ల యూజ్ ఎవరికి లేదనే కాన్సెప్ట్లో వస్తూ ఉంది. నెక్స్ట్ అందులో జరిగే ఎలిమినేషన్ చేసేటప్పుడు బిగ్ బాస్ టీం కొన్ని సార్లు కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఓట్లకి రెస్పెక్ట్ ఇవ్వలేని విధంగా జరుగుతుందేమో అన్న కాన్సెప్ట్లో కూడా బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు. అంటే ఇవాళ పోయినసారి వాస్తవంగా పోయినసారి శ్వేత ఉందండి, శోభా శెట్టి, పోయినసారి శోభా శెట్టి ఉంది. శోభా శెట్టి హెల్మెట్ అవ్వాలి అని ప్రతిసారి కూడా ప్రతి వీక్ కోరుకున్నారు. అంతకుముందు సత్య ఎలిమినేషన్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కోరుకున్నారు. అంతకుముందు దాంట్లో కూడా కొంతమంది ఎలిమినేట్ అవ్వాలని కానీ ఆ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయదు బిగ్ బాస్ టీం. ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్ అంటే వాళ్ళ నుంచి నెగిటివ్ కంటెంట్ రావడమో లేకపోతే వాళ్ళ వల్ల షోలో కొంచెం చిన్న టీఆర్పీలు రావడమో దానివల్ల బిగ్ బాస్ ఆడియన్స్ చూస్తున్నారనో బిగ్ బాస్ టీము అది చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవ్వాలని చెప్పి ఎక్కువ మంది కోరుకుంటున్నప్పుడు ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకపోతే ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియకి సరైన అంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఇచ్చినటువంటి రిజల్ట్కి సరైన రెస్పెక్ట్ లేనప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా దాని మీద నెగిటివ్ ఇంపాక్టే వస్తుంది కదా, అదొకటి జరుగుతుంది. దాంతో సెలక్షన్ ప్రాసెస్లో ఎక్కువగా సెలబ్రిటీస్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ ఒక సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులకు కానీ తర్వాత సినిమా లవర్స్కి కానీ ఖచ్చితంగా ఉంటుంది, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫ్యాన్స్కి కానీ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎందుకంటే కామన్ మ్యాన్స్ 10,000 మందిని పంపించి బిగ్ బాస్ షో నడిపినా కానీ అందరూ చూడరు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ మనకు తెలియదు కాబట్టి చూడడానికి ఇష్టపడరు. సో కాకపోతే ఇప్పుడు పంపించే 20 మందిలో ఒక 4-5 కానీ ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి కనుక పంపించి వాళ్ళని అక్కడ మింగిల్ చేయగలిగితే డెఫినెట్గా బిగ్ బాస్ షో మీద ఒక ఇంత ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఖచ్చితంగా ఒక 4-5 అయితే స్లాట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి బిగ్ బాస్ సంబంధించినటువంటి దాంట్లో. ఎందుకంటే మోడల్స్ పంపిస్తారు, కామెడియన్స్ పంపిస్తారు, దాంతోపాటుగా మనకి హీరోలు పంపిస్తారు, దాంతోపాటు నెక్స్ట్ టీవీ ఆర్టిస్టులు పంపిస్తారు. అంటే ఇందులో కూడా ఏజ్ గ్రూప్స్ అంటే 50 to 18 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో పంపిస్తారు. ఇట్లా రకరకాల ఏజ్ గ్రూపుల నుంచి పంపిస్తారు. కానీ
ఇంతమందిని పంపించిన అందరినీ సెలబ్రిటీస్ని కాకుండా, సెలబ్రిటీ ఫేమ్ అయిన వాళ్ళని కాకుండా ఒక 5గురిని కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి కూడా నిజంగా కామన్ మ్యాన్స్ అంటే నిజంగా కామన్ మ్యాన్స్ నుంచి తీసుకుంటే డెఫినెట్గా షో మీద ఒక ఇంట్రెస్ట్ పెరుగుద్ది, షో మీద ఒక రెస్పెక్ట్ పెరుగుద్ది. అరే బిగ్ బాస్ తెలుగు అని అంటే కామన్ మ్యాన్స్ కూడా అవకాశం ఇస్తారా అన్న ఒక ఫీల్ అయితే బిగ్ బాస్ ఆడియన్స్కి వస్తుంది. సో ఇక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నమాట బిగ్ బాస్ టీంలో. అందుకే బిగ్ బాస్ మీద అందరికీ కూడా నెగిటివ్ థాట్ వెళ్ళిపోవడానికి రీజన్ ఇదే. సో దానివల్ల కూడా కొంచెం మనకి టీఆర్పీస్ తగ్గిపోవడానికి రీజన్ ఇది. బిగ్ బాస్ టీం అంటే కంటెస్టెంట్ నుంచి కూడా, బిగ్ బాస్కి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ నుంచి కూడా వాళ్ళు బిగ్ బాస్లో నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక చిన్న వీడియో లాంటిది కనుక షూట్ చేసి కనుక బిగ్ బాస్ టీం పోస్ట్ చేయగలిగితే ఫస్ట్ నుంచి 1 to 15 వీక్స్ 15 వారాల వరకు కూడా, దాంతోపాటు 20 మంది కంటెస్టెంట్తో కూడా 20 వీడియోలు. మొదటి వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ జరుపుతారు. కానీ ఈ వారం రోజుల్లో నీకు మొబైల్ లేదు, తర్వాత నీ దగ్గర వాచ్ లేదు, తర్వాత నీ దగ్గర ఫోను లేదు. ఇంతకుముందు నువ్వు జరిగిన లైఫ్ అంతా కూడా ఖచ్చితంగా మొబైల్, టీవీ, ఈ వాచ్ తోటి అంతా కూడా నీ లైఫ్ రన్ అయింది. కానీ నువ్వు ఈ వారం రోజుల్లో ఇవి లేకుండా మనం బతకగలిగినాం కదా. సో దాంతోపాటుగా నువ్వు ఎట్లా ఉండగలిగినావు అనే దాని గురించి కొంత ఆడియన్స్కి కూడా ఒక చిన్నపాటి మంచి వీడియో ఒకటి రికార్డ్ చేసి కూడా చూపించగలిగితే అక్కడ కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఉంది పోయింది జస్ట్ ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఏదో చేసొద్దామని కాకుండా ఇది కూడా మనకి చేపిస్తున్నారు అన్న కాన్సెప్ట్లో బిగ్ బాస్ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో దీని గురించి కూడా బిగ్ బాస్ టీం ఆలోచించాలి. సో నాకు అనిపించింది. ఇక ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అంటే గొడవలేనా, ప్రతిసారి కూడా గొడవలు పెట్టుకుంటారంటే ఇంటెన్షనల్గా పెట్టుకునే గొడవలేం కదా. వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు కోపం రావచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరి మీద గొడవ పడగలుగుతారు, వాళ్ళే గొడవ పెట్టుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు. సో అదంతా జరుగుతూనే ఉంటుంది. అసలు మన లైఫ్లో కూడా కొన్నిసార్లు గొడవలు పెట్టుకుంటూనే ఉండడం, కలిసిపోతూనే ఉండడం జరుగుతూనే ఉంటాయి. అది వాస్తవంగా ఇంటెన్షనల్గా పెట్టే గొడవలు కాదు, జస్ట్ కొన్నిసార్లు టాస్కుల మధ్యలో జరిగే గొడవలు అయితే, కొన్నిసార్లు కావాలని పెట్టుకునే గొడవలు కొన్ని ఉంటాయి. అంటే కంటెస్టెంట్ నేను హైలైట్ అవ్వాలి, నేను ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఉంటాయి. అది మనకి అర్థమైపోద్ది, ఆడియన్స్కి అర్థమైపోద్ది. కానీ ఆడియన్స్కి అర్థమైనప్పుడు ఓట్లు వేసే దాంట్లో వాళ్ళ ఇచ్చేటువంటి రిజల్ట్ని కనుక రెస్పెక్ట్ చేస్తే బిగ్ బాస్ మీద ఖచ్చితంగా ఇది పెరుగుద్ది. ఇంకా నిజంగా ఇంకోటి, బిగ్ బాస్ అంటే బ్రోతల్ షోనా అంటే బిగ్ బాస్ నిజంగా ఇది బిగ్ బాస్ అంటేనే అసలు స్క్రిప్టెడా మొత్తం అంటే వాస్తవంగా చెప్పాలంటే స్క్రిప్టెడ్ అనే కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్లో ఎట్లా ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. కానీ నువ్వు ఎట్లనే ఆడు, నువ్వు ఎట్లనే చేయని బిగ్ బాస్ చెప్పడు. ఒక థీమ్ ఇస్తాడు, ఆ దాని ప్రకారంగా బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక హోటల్ టాస్క్ ఇచ్చిన అనుకోండి, హోటల్లో పలానా నువ్వు అని చెప్తారు. కానీ నువ్వు ఎట్లా చేయాలి, నువ్వు అట్లా చేయాలని చెప్పడం. సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మింగిల్ అయిపోయి వాళ్ళకి క్రియేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. సో అది జరుగుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఇంకొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పంపిస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎట్లా మింగిల్ అవుతారని కూడా చూపిస్తారు మనకి. అది కూడా అంటే ఇప్పుడు భాష రాని వాళ్ళు ఒకళ్ళకి భాష వచ్చి ఒకళ్ళకి భాష రాని వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు కలిసినప్పుడు కూడా సో ఎట్లా వాళ్ళ రిలేషన్షిప్ అనేది, లేదంటే వాళ్ళు ఉండేటువంటి ఇది ఎట్లా అనిపిస్తుందో కూడా బిగ్ బాస్ షో మనకు నేర్పిస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా వాళ్ళు హైలైట్ చేయలేకపోతున్నారని నాకు ఒక ఇది అనిపించింది అనమాట. బిగ్ బాస్ టీము వీటిని హైలైట్ చేసుకోలేకపోతుందని నాకు అనిపించింది. సో ఇదనమాట. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, అసలు బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ తెలుగులో మాట్లాడాలంటే భాష మీద బాగా పట్టు తగ్గిపోతుంది. ఎందుకు అనంటే బిగ్ బాస్ సీజన్ 1లో తెలుగు చాలా అంటే మనకి తెలియని, అంటే మన వాడక భాషలో లేని తెలుగు కూడా చాలా మాట్లాడారు. అంటే సామధాన భేద దండోపాయాలంటే రెగ్యులర్గా బిగ్ బాస్లో ఏర్పడింది. ఈ మధ్య బిగ్ బాస్ వాయిస్ కూడా ఎక్కువ శాతం ఇంగ్లీష్లోనే వస్తుంది, అంటే అర్థం కాని విధంగా. అందులో ఎక్కువగా వచ్చే కంటెస్టెంట్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలని చెప్పి ఎన్నిసార్లు బిగ్ బాస్ చెప్పినా కానీ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వచ్చే కంటెస్టెంట్ అందరూ కూడా అక్కడ బాగా స్ట్రిక్ట్గా ఉండాలి బిగ్ బాస్ టీం నాకు అనిపించింది. బిగ్ బాస్ టీం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ విషయాల్లో ఉంటేనే కొంచెం బిగ్ బాస్ షో మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుద్దని నాకు అనిపించింది. సో ఇవంతా ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి. కాన్సెప్ట్లు అనుకోండి, 2 హౌసెస్ పెడతారు, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. వాస్తవంగా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కువ దూరం అవడానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజింగ్ అనేది ఎక్కువ అవడం. అంటే అది లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ టీం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కంటే కూడా ఎక్కువగా మనకి రాబోయే రోజుల్లో మొత్తం కూడా ఈ వెబ్ సిరీస్ అంటే మనకి సోషల్ మీడియానే ఎక్కువగా ఇదైపోతూ ఉంటుంది. కాబట్టి
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఇదైపోతున్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయిపోతారులే, పోతే పోయింది అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కానీ ఎప్పటికైనా మనకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్లో వెళ్ళట్లా. ఎందుకంటే షోని 9కి పెట్టాల్సిన షోని 9:30 తీసుకెళ్ళిపోయింది, అంత మంది 10కి కూడా పెట్టింది. సో ఇవన్నీ కూడా కొన్ని మిస్టేక్స్ అనమాట. ఇవన్నీ జరగటం వల్లనే బిగ్ బాస్ మీద ఆడియన్స్కి ఉన్న రెస్పెక్ట్ పోతుంది. సో లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, హిందీ బిగ్ బాస్లో బిగ్ బాస్ టీమే ఒక అంటే భార్యాభర్తలు ఇద్దరు పంపించింది. సో పంపించింది ఓకే. ఇక్కడ మన తెలుగులో కూడా భార్యాభర్తలు పంపించారు, వైఫ్ అండ్ హస్బెండ్ పంపించారు. కానీ ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగులో చికచిగా ఎట్లాంటి పిచ్చి పనులు చేస్తే డెఫినెట్గా మన మీద నెగిటివ్ అవుద్ది అన్న కాన్సెప్ట్లో కంటెస్టెంట్లు ఉంటారు, అది జరుగుద్ది. కానీ హిందీలో అట్లా ఆలోచించలేదు. సో వాళ్ళిద్దరు చేసిన పనికి అది బయటికి రావడం, చిన్న వాళ్ళిద్దరిని ఒకటే బెడ్ మీద పడుకోనియటం, ఇదంతా జరగటం, అది బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత దాని మీద గొడవలు జరగటం. సో బిగ్ బాస్ అంటే ఓన్లీ ఇది సెక్సువల్ కంటెంట్గా వెళ్ళిపోతుందనే కాన్సెప్ట్లో అక్కడ గొడవలు జరిగినాయి. బిగ్ బాస్ షోని ఆపాలన్నది జరిగింది. ఇక్కడ మిస్టేక్ ఎవరిదేనంటే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పంపించినటువంటి బిగ్ బాస్ టీమ్ది, దాంతోపాటుగా వాళ్ళిద్దరూ ఒకటే బెడ్ మీద పడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బిగ్ బాస్ టీమ్ది. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాన్ని టీవీ ద్వారా బయటికి పంపించి దాని ద్వారా మనమేదో ఒక సెన్సేషనల్ చేసి దాన్ని వైరల్ చేసి మనం దాని ద్వారా లబ్ధి పొందుదామని ఆలోచించినటువంటి బిగ్ బాస్ షో నిర్వాహకులది తప్పు అనమాట. అసలు నువ్వు చూపించకుండా ఉంటే, అసలు ఆ సీన్ని కట్ చేసి ఉంటే, అసలు ఆ విషయాన్ని క్యాప్చర్ చేయకుండా చూపించకుండా ఉంటే అసలు ఎవరు చూసేవాళ్ళు కాదు. మిగతా విషయాలన్నీ కూడా చూపించుకోవచ్చు కదా. బిగ్ బాస్ టీమే కావాలని నెగిటివిటీ చేసుకొని దాని పాపులర్ ద్వారా వైరల్ అవ్వాలన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయింది. సో దానివల్ల జరిగినటువంటి ఈ బిగ్ బాస్ మీద వచ్చిన నెగిటివిటీ తప్ప నిజంగా బిగ్ బాస్ టీము చూపించకూడని విషయాలు కొన్ని చూపించకుండా ఉంటే డెఫినెట్గా బిగ్ బాస్ మీద అసలు ఎవరికి రెస్పెక్ట్ పోదండి. సో నేను చెప్పిన విషయాలు మీకు అర్థమై ఉంటే, మీకు నిజంగా నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినప్పుడు లైక్ చేయడం మర్చిపోండి. ఇది నీ బిగ్ బాస్ టీమ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, మెయిన్గా కంటెస్టెంట్లందరి విషయాల్లో కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కొంచెం కామన్ మ్యాన్స్ నుంచి కూడా తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళందరితో ఉండి వాళ్ళతో పాటుగా ఉండే విధంగా చేయగలగడం. రకరకాలుగా సమాజంలో చాలా రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం. కొంచెం ఎట్లా అంటే కొంచెం వెరైటీగా వెళ్ళాలి. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది. సో దాంతోపాటుగా ఇంకోటి అంటే, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్జెండర్ని తీసుకున్నారు, తమన్నా సింహాద్రిని. ఆమె బిహేవియర్ చూసిన తర్వాత బిగ్ బాస్లో ఇంకోసారి ట్రాన్స్జెండర్ పంపించాలన్న ఆలోచన కలగదు. సో కాకపోతే సీజన్ 5లో మన ప్రిన్సీని పంపించారులే కానీ, సో ఆమె వల్ల ఏం జరగలేదు. కానీ తమన్నా సింహాద్రి చేసిన విషయం వల్ల, ఏమంటే ప్రిన్స్ అంటే ఈమె సాయి తేజని పంపించారు కదా. సాయి తేజ అంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ సెలబ్రిటీస్తో పాటుగా జబర్దస్తులు చేసిన కంటెస్టెంట్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో ఉండగలిగింది. కానీ ఈమెని కొంచెం డిఫరెంట్గా బయట తిరిగేటువంటి వ్యక్తుల్లో, సమాజంలో ట్రాన్స్జెండర్గా కొంత వాళ్ళ మీద పోరాటం చేసే వ్యక్తులు పంపించినప్పుడు ఆమె చేసినటువంటి మిస్టేక్ వల్ల మిగతా ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్స్ పంపించకుండా జరిగింది. సో అట్లాంటి విషయాలు అనమాట. ఇప్పుడు నూతన్ నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాటి లాంటి వాళ్ళని, దాని తర్వాత లాస్ట్ కామనర్గా ఒకళ్ళని పంపిద్దాం అనుకున్నారు. కానీ ఆదిరెడ్డిని పంపించి కామనర్ అని చెప్పారు. అది వాస్తవంగా అది కామనర్ కింద మనం లెక్కేసుకునే విషయం కాదు అది. సో ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి మిస్టేక్ల వల్ల బిగ్ బాస్ మీద కొంచెం రెస్పెక్ట్ పోతుంది. ప్రతిసారి కూడా కేసులు పడడం, నారాయణ గారి బ్రోతల్ షో అంటాం, కొంచెం ఎక్స్పోజింగ్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఎవరు చూడడానికి ఇష్టపడరు అనుకోండి. అది కంపల్సరీ. ఒక సినిమాటిక్ లెవెల్లో వాళ్ళు 100 కోట్లు అంటే కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బాస్ నడిపిస్తున్నప్పుడు, అన్ని రోజులు నడిపిస్తున్నప్పుడు, అంటే టెలికాస్ట్కి కానీ, తర్వాత అక్కడ కంటెస్టెంట్లకు చూసుకునే విధానం కానీ, వాళ్ళ రెమ్యునరేషన్ కానీ కొన్ని కోట్ల ఖర్చు అవుతాయి. తర్వాత నాగార్జున గారికి చూడ రెమ్యునరేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా. సో వీటన్నిటిని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా షో మీద డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉండాలి, కొంతమంది చూస్తూ ఉండాలి, చూస్తే టీఆర్పీ వస్తుంది, ఇవంతా జరగాలి. కానీ ఇదంతా జరగాలి, కానీ ఒక థీమ్ అనేది ఉంది చూసారా, బిగ్ బాస్ అనే థీమ్ ఉంది చూసారా. బిగ్ బాస్ ఉన్నటువంటి కొన్ని గుండెకాయ లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి చూసారా. సో వాటిని బిగ్ బాస్ టీం మర్చిపోకూడదని నాకు అనిపించింది అనమాట. మర్చిపోతుందేమో అన్న కాన్సెప్ట్లో నాకు అనిపించే, దానివల్ల బిగ్ బాస్ ఆడియన్స్కి నెగిటివిటీ వస్తుందని నాకు అనిపించింది. సో కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోండి వీడియోని, దాంతోపాటుగా షేర్ చేయడం తోటి బిగ్ బాస్ లవర్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.